గత వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు సాగురంగం కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లో నీరు నిలిచిపోవటంతో మొక్కల పెరుగుదల దెబ్బతింటోంది. పండ్ల మొక్కల్లో సైతం తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి రైతులు నివారణా చర్యలు చేపట్టాలంటూ సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మౌనిక. మామిడి మన ఫలరాజు. దీనిలో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వర్షాలు పడే తరుణంలో మనకి లేత ఆకుల మీద మనకి పక్షికన్ను తెగులు చిహ్నాలు వచ్చే అవకాశం ఉందండి. ఏవైతే లేత తోటలు ఉన్నాయో వాటిలో మనకు ఆకుల మీద, లేత ఆకుల మీద మనకి పక్షికన్ను ఆకారంలో ఉండే మచ్చలు ఏర్పడే అవకాశం ఉన్నది. ఇవి గనక మనం గమనించినట్లయితే కార్బెండిజం అనే ద్రవణాన్ని 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే ద్రవణాన్ని 3 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చండి. ఇదే విధంగా వర్షపాతం మనకి అధికంగా ఉన్నప్పుడు మామిడి ముఖ్యంగా బ్యాక్టీరియల్ నల్ల మచ్చ అనేది కూడా మనం గమనించడం జరుగుతుందండి. అదే మన ముదురు ఆకుల మీద నల్లటి మచ్చల్లాగా ఏర్పడుతుందండి. వర్షం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఈ వర్షపు నీటి ద్వారా ఈ బ్యాక్టీరియల్ నల్ల మచ్చ అనేది మనకి చెట్టు లోపల పాకే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి చెట్టు కొమ్మల లోపల వర్షపాతం ఎక్కువ ఉన్నప్పుడు తేమ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ తెగులు ఉధృతి అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే ద్రవణాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున, దీనితో పాటు స్ట్రెప్టోసైక్లిన్ సల్ఫేట్ అనే ద్రవణాన్ని 1/2 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి అవసరాన్ని బట్టి ఒక 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 1 నుంచి 2 పిచికారీలు చేసుకుంటే బ్యాక్టీరియల్ నల్ల మచ్చ అనే దాన్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. ఈ మధ్య కాలంలో తెలంగాణలో చూసుకున్నట్టయితే మామిడిలో అధికంగా ఎండ, అదేవిధంగా వర్షం అనేది కూడా మనకి 2 కలిసి వస్తున్న తరుణంలో ఏంటంటే చెట్టు కొమ్మల నుంచి, పాంగాల నుంచి మనకి బంక కారడం అనేది మనం గమనించవచ్చండి. ఒకవేళ ఇది గనక గమనిస్తే ఆ ప్రదేశాలని మనము కొమ్మలను చెక్కుని బోడో మిశ్రమాన్ని పేస్ట్ కింద పూసుకోవడం కానీ, లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ని పూత కింద పూసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి చెట్టు పాంగాల నుంచి కానీ, కొమ్మల నుంచి ఈ బంక కారడం అనేది మనం గమనిస్తే గనక కార్బెండిజం ఇంకా మ్యాంకోజబ్ కలిపిన ద్రవణం, ఈ ద్రవణాన్ని మనం 2 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే గనక సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా వర్షాలు తగ్గిన తర్వాత ఎరువులు వేసుకునేటప్పుడు పశువుల ఎరువుతో పాటు మనము ట్రైకోడర్మా విరిడే అనే జీవ శిలీంధ్రాన్ని కలిపి గనక మనము వేసుకున్నట్టయితే మన భూమిలో అనే పోషకాలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా మన తెగుళ్ళ ఉధృతిని కూడా మనం చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. జామలో ఇప్పుడు మనకి పూత దశలో ఉంటుంది. చలికాలంలో మనం పంట అనేది తీసుకోవడం జరుగుతుంది కనుక మన తెలంగాణ ప్రాంతాలలో ఈ మధ్య గమనించినట్లయితే గజ్జి తెగులండి. ముందుగా చిహ్నాలు ఏమీ కనిపించవు, కానీ ఎప్పుడైతే పళ్ళు కోతకొస్తాయో ఆ సమయంలో మనం చూసినట్టయితే కాయ మీద మనకి గజ్జి మచ్చలు అనేవి ఏర్పడి మనకి మార్కెట్లో రైతులకి రేట్ అనేది తగ్గిపోతుండండి. దీనికి మనం ఏంటంటే సమర్థవంతంగా ముందస్తుగానే జాగ్రత్తతో చర్యలు తీసుకోవాలండి. ఇప్పుడు పూత దశ తర్వాత ఎప్పుడైతే పిందెలు కట్టడం మొదలు పెడతాయో, నిమ్మకాయ సైజ్ అంత కాయ పట్టిన పరిమాణం వచ్చినప్పటి నుంచే లాంబ్డా సైహోలెత్రిన్ అనే పురుగు మందు 0.6 ml లీటర్ నీటికి, దాంతోపాటు కార్బెండిజం మ్యాంకోజబ్ కలిపిన ద్రవణము 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మన అవసరాన్ని బట్టి మనము ఏంటంటే 2 నుంచి 3 పిచికారీలు 15 నుంచి 20 రోజుల వ్యవధిలో చేసుకున్నట్టయితే గజ్జి మచ్చలు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వర్షం ఎక్కువగా పడి తగ్గిన ప్రాంతాల్లో ఏంటంటే అన్ని పళ్ళ తోటల్లోనూ కూడా ఈ బ్యాక్టీరియల్ తెగులు అనేది ఎక్కువగా అధికంగా మల్టిప్లై అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మనకు బ్యాక్టీరియల్ మచ్చలు కనుక గమనించినట్లయితే మచ్చలు ఉన్న కాయలు కానీ, కొమ్మలు కానీ వాటిని తొలగించుకుంటే చాలా మంచిది. పొలం నుంచి దూరంగా వేసి తగలబెట్టేసుకోవాలండి. మీరు కొమ్మ కత్తిరింపులు అనేవి ఎప్పుడైనా చేపట్టినప్పుడు కంపల్సరీగా వర్షాకాలంలో ఏంటంటే నీళ్ళు అనేవి మన కొమ్మల్లోకి చేరినట్టయితే మనకి చీడపీడలు అనేవి ఎక్కువ అవుతాయి. కాబట్టి కంపల్సరీగా మనం కత్తిరింపు చేసుకున్నప్పుడు స్లాంట్గా కట్ అనేది చేసుకోవాలండి. అదేవిధంగా మీరు ఎప్పుడైనా కొమ్మ కత్తిరింపులు చేసుకున్నప్పుడు ఆ కట్ చేసిన ఎండ్స్కి కంపల్సరీగా కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రవణాన్ని కానీ, లేకపోతే బోడో మిశ్రమాన్ని కానీ కంపల్సరీగా పూయాలండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఏంటంటే మనకి తెగుల ఉధృతి అనేది చాలా తగ్గుతుంది.